Here we go with Italian pasta. చూపించినట్టే మనం ఈరోజు ఒక పాస్తా రెసిపీ చేసుకుందాం. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. దానికి మనకు కావాల్సిన పదార్థాలు పాస్తా, టొమాటో పేస్ట్, బటర్ ఆర్ ఆయిల్ ఆర్ ఆలివ్ ఆయిల్ అండ్ వెజిటబుల్స్. సో దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 1/2 లీటర్ అయిన వాటర్ యాడ్ చేసి మరిగించుకోవాలన్నమాట. ఇది మరిగే టైంలో మనం దీంట్లో రాక్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ రాక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. మన దగ్గర నార్మల్ సాల్ట్ ఉంటే నార్మల్ సాల్ట్ వాడండి. ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేయాలి. ఈ వాటర్లో వేసిన సాల్టే మన పాస్తాకు పడుతుంది అనమాట. సో నేను ఈరోజు యూస్ చేసే పాస్తాని పేరు పెన్నే అని పిలుస్తారు. ఇక్కడ ఒక్కో షేప్ ఆఫ్ పాస్తాకి ఒక్కొక్క పేరు ఉంటుంది. నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా షాప్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ షేప్స్ చూపిస్తాను. ఇది బాయిల్ అవ్వడానికి 11 మినిట్స్ పడుతుంది. సో ప్రతి పాస్తా బాక్స్ మీద అది ఎంత టైం పడుతుందో చూపిస్తారు. నేను మళ్ళీ ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను చూడండి. ఇది జుక్కీని, నేను ఇక్కడ జుక్కీని వాడుతున్నాను. మీ అవైలబుల్లో లేకపోతే ఫీల్ ఫ్రీ టు యూస్ కాలీఫ్లవర్ ఆర్ మీకు బ్రాకలీ టేస్ట్ నచ్చితే బ్రాకలీ వేసుకోవచ్చు, కానీ క్యాప్సికమ్ వేసుకోవచ్చు. ఎనీథింగ్ దట్ యూ లైక్, బట్ కాంబినేషన్స్ చూసుకొని వేసుకోవాలి. లైక్ వంకాయ టమాటాతో కూడా పాస్తా ఉంటుంది, అది నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇప్పుడు మనకి వాటర్ బాయిల్ అయిపోయాయి. సో ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత మన పాస్తా ఏదైతే ఉందో అది దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. నేను ఒక 50 to 80 grams ఆఫ్ పాస్తా యాడ్ చేశాను. చేయలేదు ముందు, సో చూపించలేదు. ఈ పాస్తా బాయిల్ అయ్యేలోపు మనం పాస్తాకి సాస్ ప్రిపేర్ చేయాలి. అందుకోసం ఫస్ట్ నేను వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ జుకీనీ తీసుకుంటున్నాను కాబట్టి 1 ఇంచ్ సైజ్లో జుకీనీని కట్ చేశాను. నేను ముందు చెప్పినట్టు యూ కెన్ యూజ్ బ్రాకలీ, యూ కెన్ యూజ్ కాలీఫ్లవర్, మిగిలిన కూరగాయలు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు పాస్తా సాస్కి. సో ఇక్కడ మనకు పాస్తా బాయిల్ అవుతుంది. మన వెజిటబుల్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం. సాస్ ప్రిపేర్ చేయడానికి మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం బటర్ వేసుకున్నాను. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంటే గో ఫర్ ఆలివ్ ఆయిల్, లేదంటే నార్మల్ ఆయిల్ అయినా పర్వాలేదు. దాంట్లో మన దగ్గర ఇందాక ఉన్న టమాటో పేస్ట్ని వేసి ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై అంటే ఎక్కువ అక్కర్లేదు, కొంచెం ఆ బటర్లో ఈ మనం టొమాటో ఏదైతే వేసామో అది కొంచెం ఫ్రై అవ్వాలి, ఎక్కువ ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇందులో ఒక 1/2 కప్, ఇది ఒక 250 ml మగ్ అనమాట, కాఫీ మగ్స్ ఉంటాయి కదా, అందులో ఒక 1/2 కప్ వాటర్ తీసుకున్నాను. ఆ 1/2 కప్ వాటర్ మనం ఏదైతే బటర్ ఇంకా టొమాటో ఉందో దాంట్లో యాడ్ చేయాలి. మనం ఇప్పుడు ఈ వాటర్ వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి. ఈ సాస్ ఏదైతే ఉందో దీంట్లోనే మన వెజిటబుల్స్ కుక్ అవుతాయి అన్నమాట. అదే కాలీఫ్లవర్ లాంటివి అయితే కొంచెమే హాట్ వాటర్లో వేసి ఒక 10 మినిట్స్ ఉంచి తీసేసేయాలి. ఈ వెజిటబుల్స్కి ఈ సాస్కి సరిపడినంత సాల్ట్ మాత్రమే మనం ఇప్పుడు ఇందులో వేసుకున్నాం. లైక్ నేను ఒక 1/2 టీ స్పూన్ వేసాను, ఎందుకంటే పాస్తాకి సరిపోయినంత సాల్ట్ మనం ఆల్రెడీ వాటర్లో వేసి మరిగించుకుంటున్నాం కాబట్టి దానికి సాల్ట్ అవసరం లేదు. అండ్ మనకి కొంచెం కారం టచ్ కావాలి కాబట్టి నేను ఈ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను. ఒరిజినల్ ఇటాలియన్ పాస్తా అయితే చిల్లీ ఫ్లేక్స్ కొంచెం స్పైసీ తినే వాళ్ళు వేసుకుంటారు, కంప్లీట్గా అలవాటు లేని వాళ్ళు చిల్లీ ఫ్లేక్స్ పెప్పర్ యాడ్ చేయరు, బట్ కొంతమంది తింటారు. నేను లాస్ట్ టైం నా అదర్ వీడియోలో మీరు చూసినట్టయితే నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు తను ఇదే కుక్ చేసింది. సో నేను మీకు ఇదే రెసిపీ మళ్ళీ రెసిప్రొకేట్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఇట్స్ అ ప్యూర్ ఒరిజినల్ వన్. ఇప్పుడు మనకి పీసెస్ కుక్ అయిపోయాయి. నేను కొంచెం మ్యాష్ చేసి చూస్తున్నాను, ఎందుకంటే స్కిన్ కుక్ అయిందా లేదా అని. సో మనం ఇలా చూసుకుంటే మనకు తెలిసిపోతుంది మనకి పీసెస్ ఉడకాయా లేదా అని. సో దీని తర్వాత మనకి ఈలోపు మన పాస్తా ఉడికిపోతుంది. 11 మినిట్స్లో మనకి సాస్ కూడా రెడీ అయిపోతుంది. ఒకటేసారి 2 ఐటమ్స్ కుక్ అయిపోతాయి అన్నమాట. సో మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, ఎక్కువ టైం టేకింగ్ ఏం కాదు. 11 మినిట్స్లోనే ఇదంతా అయిపోతుంది. మన పాస్తా అయిపోయింది కాబట్టి డ్రైన్ చేసేసుకోవాలి వాటర్ని. అయిపోయిన పాస్తాని తీసుకొచ్చి మనం ఇప్పటిదాకా సాస్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో వెజిటబుల్స్ వేసుకొని దాంట్లో యాడ్ చేసుకొని చాలా మంచిగా కోటప్ చేయాలి. దీనికి హోల్స్ ఉండడం వల్ల ఏంటంటే మనం ఈ
టొమాటో ప్యూరీ ఏదైతే ఉందో అది దాని లోపలికంతా వెళ్తుంది అండ్ చాలా మంచిగా టేస్ట్ వస్తుంది అనమాట. లంచ్కి ప్రిపేర్ చేసుకున్నాను. సో ఐ ట్రాన్స్ఫర్డ్ టు మై బాక్స్ అండ్ ఎస్, దిస్ ఈజ్ సో సింపుల్. చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన పాస్తా రెడీ అయిపోతుంది. మీకు కనుక చీజ్ ఇష్టమైతే పైన చీజ్ వేసుకొని ట్రై చేయండి. యూ విల్ లవ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ and don't forget to subscribe my channel.